ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్ హరీష్ అకాడమీ అందిస్తుంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, SI, JL, DL, గ్రామ సచివాలయం ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. APPSC, TSPSC కాంబో ప్యాక్ ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న ఒక అత్యున్నత సంస్థ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను కనుక పరిశీలించినట్లయితే DRDOకి సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వారికి సంబంధించిన ఇన్నోవేషన్స్ కానివ్వండి, వారు డెవలప్ చేసిన ఆయుధాలకి సంబంధించి కానివ్వండి, DRDO రిలేటెడ్గా వ్యక్తుల గురించి కానివ్వండి అడుగుతున్నారు. ప్రస్తుతం DRDOకి చీఫ్గా సమీర్ వి కామత్ గారు పనిచేస్తున్నారు. సో DRDO వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా అభివృద్ధి చేసిన, భారతీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఒక లేజర్ వెపన్ వార్తల్లోకి వచ్చింది. దాని పేరు దుర్గా 2. పేరు గుర్తుంచుకోండి. ఇటీవల దుర్గా 2 అనే ఒక లేజర్ వెపన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడి, అభివృద్ధి చేయబడి వార్తల్లోకి వచ్చింది. ఏ సంస్థ వారు తయారు చేశారంటారు. సో వెపన్ అనగానే మనకేం కీవర్డ్ గుర్తుకు రావాలి? ఇక్కడ DRDO. ఓకేనా? సో ఇండిజినస్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, లేజర్ పరిజ్ఞానంతో పనిచేసే, సో లేజర్ ఆధారితంగా పనిచేసే ఒక ఆయుధం. దాని పేరేంటి? దుర్గా 2. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటారు. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అన్నా లేదా ఆపరేట్ బై ఫోకసింగ్ ఎనర్జీ అన్నా కూడా ఒకటే. సో ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన దుర్గా 2 వెపన్ వార్తలోకి వచ్చింది, DRDOకి సంబంధించింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల సైబర్ క్రైమ్కి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. మనం ఆన్లైన్ పైన అధికంగా ఆధారపడుతున్నాం. ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది, పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారుతున్నాం. ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఆన్లైన్లోనే పొందుతున్నాం మనం. అలా ఆన్లైన్లో మోసాలు కూడా పెరుగుతున్నాయి, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. సో ఇటువంటి వాటికి సంబంధించిన ఒక నివేదిక ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ నివేదిక సంబంధించిన గణాంకాలను, ఆ నివేదికను ఎవరు రిలీజ్ చేశారంటే మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న కాస్పర్స్కై అనే ఒక సంస్థ. వారు ఏం చెప్తున్నారంటే సైబర్ క్రైమ్ రిపోర్ట్లో భారతదేశం అనేది 80th మోస్ట్ టార్గెటెడ్ కంట్రీగా ప్రపంచవ్యాప్తంగా ఉందంట. అంటే అత్యధికంగా సైబర్ దాడులు జరుగుతున్న దేశాలకి సంబంధించిన ర్యాంకులను కనుక చూస్తే అందులో భారతదేశం 80వ స్థానంలో, 80th మోస్ట్ టార్గెటెడ్ కంట్రీగా ఆన్లైన్ మోసాలకు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి కొన్ని గణాంకాలు రిలీజ్ చేయడం జరిగింది. నియర్లీ 34% ఆఫ్ ద యూజర్స్ ఇన్ ఇండియా వర్ టార్గెటెడ్ బై లోకల్ థ్రెట్స్, స్థానికంగా. ఇన్ ద ఇయర్ 2023, 2023 సంవత్సరం సంబంధించిన గణాంకాలను ఆధారంగా చేసుకొని రిలీజ్ చేశారు. మేకింగ్ ద కంట్రీ ద 80th మోస్ట్ టార్గెటెడ్ ఇన్ ద వరల్డ్. సో ఎవరు రిలీజ్ చేశారు? కాస్పర్స్కై. 2023 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను ఆధారంగా తీసుకొని, ఆన్లైన్ దాడులు, సైబర్ మోసాలను ఆధారంగా తీసుకొని సైబర్ క్రైమ్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది కాస్పర్స్కై. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో టర్టిల్, మనం టర్టిల్, టార్టాయిస్ అన్నీ ఒకటిగానే పిలుస్తాం, బట్ డిఫరెన్స్ ఇస్ దేర్. బట్ ఓకే, పక్కన పెట్టండి. సో తాబేళ్ళు అంటాం తెలుగులో. తాబేళ్ళకి సంబంధించిన ఒక కన్జర్వేషన్ రిజర్వ్, వాటి సంరక్షణ కోసం ఉద్దేశించబడిన ఒక ప్రాంతాన్ని ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోనే మొట్టమొదటి టర్టిల్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది వార్తల్లోకి వచ్చింది. అది గోండా అనే ఒక జిల్లాలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల దాని అభివృద్ధి, అంటే ఆ కన్జర్వేషన్ రిజర్వ్ని నిర్మించడం జరిగింది, అంటే ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం కూడా జరిగింది. అంటే వాటర్ ఏరియా. మరి ఏ వాటర్ ఏరియా, ఏ నది అంటే ఇక్కడ నది పేరు గుర్తుంచుకోండి, సర్జు రివర్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన
టర్టిల్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏర్పాటుతో వార్తలోకి వచ్చిన సర్జు రివర్ అనేది ఏ నదికి ఉపనది లేదా ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది గాగ్రా నదికి ఉపనదిగా మనం చూడడం జరుగుతుంది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటి టర్టిల్ కన్జర్వేషన్ రిజర్వ్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో అంటే ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఎవరి సహకారంతో అభివృద్ధి చేశారంటే టర్టిల్ సర్వైవల్ అలయన్స్ ఫౌండేషన్ ఇండియా వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. ఓకేనా? అండ్ ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించి పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వాటిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టండి. సో అరుణాచల్ ప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి టైగర్ టాస్క్ ఫోర్స్ అనే అంశంతో గతంలో వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ఎవరితో సైన్ చేసింది? NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005 మనం తరచూ చెప్తూ ఉంటాము. సో టైగర్ సంబంధించిన కన్జర్వేషన్ బాధ్యతలు చూసేవారు. సో రాష్ట్రంలో మొట్టమొదటి స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఇటీవల ఏర్పాటు చేశారన్నాను కదా, అంటే టైగర్స్ కోసం ఉద్దేశించబడిన రక్షణ బలగాలు అన్నట్టు, వాటి సంరక్షణ ధ్యేయంగా. అలా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏర్పాటు చేశారు NTCA సహకారంతో. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ అనగానే 3 టైగర్ రిజర్వ్స్ గుర్తుకు రావాలి, ఎగ్జామినేషన్లో రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ఇటీవల తరచూ వార్తల్లోకి వచ్చిన నమ్డఫా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం? అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఎట్ ద సేమ్ టైం కామ్లాంగ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం? అరుణాచల్ ప్రదేశ్. అండ్ పక్కీ టైగర్ రిజర్వ్, ఇది ఇంపార్టెంట్, ఎక్కువగా పక్కీ టైగర్ రిజర్వ్ ఇదే రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్. సో గుర్తుంచుకోండి. సో వార్తలు నిలిచిన పులుల సంరక్షణ కేంద్రాలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది తరచు మనం వార్తలు చూస్తూ ఉంటాము. ఈ కూటమిలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 180th కంట్రీ అని 119th కంట్రీ అని ఇలా తరచు మనం వార్తల్లో చూస్తున్నాం. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఒక కూటమి, అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పొచ్చు తెలుగులో. 2015 సంవత్సరంలో ఏర్పాటైంది, భారత ఫ్రాన్స్ సహకారంతో ఏర్పాటైంది. ఇందులో ఒక్కొక్క దేశం చేరుతోంది. సో అప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆకాంక్షకు అనుగుణంగా అప్పుడు ఫ్రాంకోయిస్ హాలండే గారు ఉండే ఫ్రాన్స్కి సంబంధించి అలా. సో అలా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 119వ దేశంగా ఇటీవల ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. ఏంటి ఆ దేశం అంటే మాల్టా ఫిబ్రవరి 21వ తేదీన అఫీషియల్గా ఫైనలైజ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 119వ దేశంగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన దేశం ఏంటంటే మాల్టా. అండ్ సో ఇటీవల స్పేస్ సెక్టార్ సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సహకారం పెరుగుతోంది. అందుకోసం భారతదేశంలో కూడా ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇటువంటివి మనం చూస్తున్నాం. ఇప్పుడు అంతరిక్ష రంగాన్ని వైడెన్ చేయాలి, వరల్డ్ వైడ్గా ఓపెన్ చేయాలని చెప్పేసి భారతదేశంలో కూడా ఈ రంగంలో FDIsని ఇన్ఫ్లో చేయడానికి 100% FDIస్కి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. స్పేస్ రంగానికి సంబంధించి ముఖ్యంగా ఏ ప్రాంతంలో అయినా ఏ రంగంలో అయినా FDIs అనేవి ఎక్కువగా ఇన్ఫ్లో ఉంది అంటే మనకు వస్తున్న FDIs వేరే దేశాల నుండి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఖచ్చితంగా అక్కడ గ్రోత్ అనేది నమోదవుతుంది, గ్రోత్ రేట్ నమోదవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇండియాస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్, సో IT శాఖ మంత్రి అనొచ్చు, అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఏం చెప్పారంటే ఇటీవల భారతదేశంలో 100% FDIని ముఖ్యంగా స్పేస్ ఫీల్డ్లో అలో చేస్తామని చెప్పారు. అనుకున్నట్టుగానే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దాదాపు 100 బిలియన్ ఇన్ యాన్యువల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని టార్గెట్ చేస్తూ ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి. అండ్ అంతరిక్ష రంగానికి సంబంధించి అంటే మనకు భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ని లాంచ్ చేసి చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ గురించి లాస్ట్ 1.5 year బ్యాక్ మనం డిస్కస్ చేశాము. సో విక్రమ్ S అనే రాకెట్ ప్రారంభ మిషన్ అని చెప్పేసి ఆ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ఎక్కడ ప్రధాన కేంద్రం అంటే హైదరాబాద్. వారు ఇటీవల అంతరిక్ష రంగంలో మహిళలకి ప్రత్యేకంగా ఎంపవర్ చేయాలి, మహిళలకు ప్రత్యేకంగా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఒక స్కాలర్షిప్ ఆర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించారు. 1 year కోర్స్ మహిళలకు సంబంధించి ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఇస్తూ అంతరిక్ష రంగం పైన వారికి నైపుణ్యాన్ని కలుగజేసే ఒక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ పేరు కల్పన. గుర్తుంచుకోండి, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫెలోషిప్స్ ఫర్ విమెన్ ఇన్ ద స్పేస్ సెక్టర్. స్పేస్ సెక్టర్లో విమెన్కి సంబంధించిన ఒక స్పెషల్ ఫెలోషిప్ ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే కల్పన ఫెలోషిప్. ఎవరు ప్రారంభించారంటే ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ అయిన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ వారు. 1 year వీరికి నైపుణ్యాభివృద్ధిని కలిగజేస్తారు, ఎవ్రీ మంత్ స్టైఫండ్ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్, ఇండియా కంట్రిబ్యూట్స్ $1 million టు IBSA ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా డైలాగ్ ఫోరం అని చెప్పొచ్చు. సో ఒక కూటమి
ఎందుకోసం అంటే పావర్టీ అలివియేషన్ ఫండ్గా ఇటీవల భారతదేశం IBSA కూటమికి ఎంత మొత్తంలో నిధులను కంట్రిబ్యూట్ చేసింది అని అడుగుతారు. $1 మిలియన్. ఈ IBSA ఫండ్ అనేది 2004లో ఏర్పాటు చేయడం జరిగింది. 2006 నుండి అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా హంగర్, పావర్టీ ఇటువంటి వాటిని అంతమొందించడానికి డెవలపింగ్ కంట్రీస్లో ఈ నిధులను ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ దేశాలకు సంబంధించిన కూటమి గుర్తుంచుకోండి. అండ్ ఫస్ట్ ఎవర్ స్కిల్ ఇండియా సెంటర్ ఇనాగ్రేటెడ్ ఇన్ సంబల్పూర్, ఒడిషా. ఒక నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, యువతకి ప్రత్యేకంగా నైపుణ్యాన్ని కలుగజేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒడిషా రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒడిషా రాష్ట్రంలో ఏర్పాటు చేశారు, సంబల్పూర్లో. గుర్తుంచుకోండి, మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ ఎక్కడ భారతదేశంలో అంటే ఒడిషాలోని సంబల్పూర్. ఈ సూపర్లేటివ్ టాపిక్గా మనం చూడవచ్చు. సూపర్లేటివ్స్ అంటే ఏంటి? ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, వార్తల్లో నిలిచిన వ్యక్తులను గనక పరిశీలిస్తే జర్మనీకి సంబంధించిన ఒక దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు మరణిస్తూ వార్తలు. జర్మనీ ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలవడంలో ఫిఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్ ఫుట్బాల్ ప్రపంచ కప్ని గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, తన పేరు గుర్తుంచుకోండి చాలు. సో ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ ఆండ్రియాస్ బ్రెహ్మే. ఇతను ఏ దేశానికి సంబంధించి అంటే జర్మనీ వారి చరిత్రలో 3వ ఫుట్బాల్ వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్, మన భారతదేశ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే ఒక వ్యక్తి నీరజ్ చోప్రా. మనందరికీ తెలుసు ఆగస్ట్ 7th సో మనం జావెలిన్ డేగా జరుపుకుంటాము. సో అలా నీరజ్ చోప్రా గారు భారతదేశంలో ఒలింపిక్ పథకాన్ని సాధించిన వ్యక్తి, అథ్లెటిక్స్ ఫీల్డ్కి సంబంధించి సింగిల్ మ్యాన్ ఈవెంట్లో. సో తన విజయం ఏదైతే ఉంటుందో ఆ విజయాన్ని ఆధారంగా చేసుకొని ఒక పుస్తకాన్ని ఇటీవల మనం ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకం పేరేంటో చూడండి, ద నీరజ్ చోప్రా స్టోరీ. గుర్తుంచుకోండి. అండ్ ఈ పుస్తకానికి ముందు మాట అంటే ఫస్ట్ పేజ్లో ఉంటుంది కదా. పుస్తకం యొక్క గొప్పతనాన్ని రాసిన వారు ఎవరంటే మేరీ కోమ్. అండ్ ఈ పుస్తకంకి సంబంధించి ట్యాగ్లైన్ ఏంటంటే ద మ్యాన్ హూ మేడ్ హిస్టరీ. భారతదేశ చరిత్రకు సంబంధించి నిలిచిపోయిన వ్యక్తి. సో నీరజ్ చోప్రా. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే నోరిస్ ప్రీతం బ్లూమ్స్బెర్రీ వారు ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది, పబ్లికేషన్ సంస్థ. సో ఏదైనా పుస్తకం వార్తల్లోకి వచ్చిందంటే పుస్తకం యొక్క కవర్ పేజ్ ఏదైతే కవర్ పేజ్ని ఖచ్చితంగా చూడాలి. ఆ కవర్ పేజీ పైన ఏ లాంగ్వేజ్లో అయితే పేరుందో అదే చూడాలి. సో పుస్తకం పేరు చూడాలి, వీలైతే ట్యాగ్లైన్ ఉంటే ట్యాగ్లైన్ చూడాలి, ఎవరు పుస్తకం యొక్క ఆథర్, కొన్ని సందర్భాల్లో పబ్లికేషన్ అడగవచ్చు, ముందు మాట రాసిన ప్రముఖుల వ్యక్తులు ఎవరైతుంటే వారి గురించి కూడా అడగవచ్చు. గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు మన లాస్ట్ టాపిక్ మరొక పుస్తకం వార్తల్లోకి వచ్చింది, ద స్కల్ప్టెడ్ స్టోన్స్ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది, మిస్టరీస్ ఆఫ్ మామల్లపురంకి సంబంధించిన రహస్యాలు అని చెప్పేసి. సో ఇది ఇంగ్లీష్ బుక్. సో ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే అశ్విన్ ప్రభు గారు రాసిన నూతన పుస్తకం, హిస్టరీకి సంబంధించిన పుస్తకం, స్కల్ప్టెడ్ స్టోన్స్ మిస్టరీస్ ఆఫ్ మామల్లపురం. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే DRDO వారు అభివృద్ధి చేసిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఒక లేజర్ వెపన్ దుర్గా 2 వార్తల్లోకి వచ్చింది. అండ్ సెకండ్ వచ్చేసి సైబర్ క్రైమ్ రిపోర్ట్లో 80th మోస్ట్ డేంజరస్ టార్గెటెడ్ కంట్రీగా సైబర్ క్రైమ్స్ పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చింది. అండ్ ఫస్ట్ టర్టిల్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైంది. అరుణాచల్ ప్రదేశ్లో స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి NTCAతో ఒప్పందము. అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 119వ సభ్య దేశంగా మాల్టా. అండ్ స్పేస్ సెక్టార్లో 100% FDIs అనే అంశము. అండ్ నెక్స్ట్ స్కైరూట్ ఏరోస్పేస్ వారు ప్రారంభించిన ఒక ఫెలోషిప్ ప్రోగ్రాము, కల్పన ఫెలోషిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా కంట్రిబ్యూట్స్ 1 మిలియన్ టు IBSA అని చెప్పేసి ఒక ఫండ్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఎవర్ స్కిల్ ఇండియా సెంటర్ అనేది సంబల్పూర్ ఒడిషా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అండ్ ఒక వ్యక్తి మరణిస్తూ వార్తలు ఇచ్చారు, జర్మనీ ఫుట్బాల్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. సో తన పేరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద నీరజ్ చోప్రా స్టోరీ అనే ఒక బుక్ వార్తలోకి వచ్చింది, నోరిస్ ప్రీతం గారు రాసిన పుస్తకం. అండ్ స్కల్ప్టెడ్ స్టోన్స్ మిస్టరీస్ ఆఫ్ మామల్లపురం అనే ఒక బుక్ అశ్విన్ ప్రభు గారు ఆథర్గా ఉన్నారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.